హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బలయ్య టాకీస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సిద్ధవటం ఫోర్ట్ చూద్దాం. వీడియో బాగా వచ్చింది, చివరి వరకు చూడండి. సిద్ధవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలంలోని గ్రామం. ఇది సమీప పట్టణమైన కడప నుండి 24 కిలోమీటర్లు దూరంలో ఉంది. సిద్ధులు నివసిస్తున్న వటవృక్షాలు, మట్టి చెట్లు విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చింది. సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో జైనులు నివసిస్తూ ఉండేవారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన వీర నరసింహదేవరాయలు 1506 నుంచి 1509 వరకు సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన పరిపాలన కాలంలో ఈ ప్రాంతాన్ని సంబెట గురవరాజు అనే సామంతుడు పరిపాలిస్తుండేవాడు. సంబెట గురవరాజు ఘోరమైన శిక్షలు విధించేవారు. ప్రజల వద్ద డబ్బు స్వీకరించేప్పుడు సొమ్ము ఇవ్వనివారి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. కూచిపూడి భాగవతులు ఈ గ్రామానికి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నప్పుడు గురవరాజు ఘోరకృత్యాలను చూసి తట్టుకోలేక విజయనగరం వెళ్లిపోయారు. వీర నరసింహరాయల సమక్షంలో కూచిపూడి భాగవతులు ప్రదర్శన ఇచ్చేప్పుడు అవకాశం వినియోగించుకుని గురవరాజు వేషం, ఆయన ధనం సంపాదించే ప్రయత్నాలు చేయడం, చివరకు యువతి వేషం వేసుకున్న నటుడిని అసభ్యంగా స్తనాలకు చిరుతలు పట్టించడం వంటివి ప్రదర్శించారు. ఈ అసాధారణ ప్రదర్శన చూసి ఇది ఇలా ఎందుకు ఉందని మంత్రులను, కొందరు సన్నిహితులైన సామంతులను ప్రశ్నించారు. వారిలో కొందరు సంబెట గురవరాజు చేస్తున్న ఘోర కార్యకలాపాల గురించి వివరించారు. దీనిపై ఆగ్రహోదరుడైన రాయలు తర్వాత రోజు ఉదయాన్నే గురవరాజుపైకి సైన్యాన్ని పంపి బందీని చేసి తీసుకువచ్చి మరణశిక్ష విధించారు. 1807 నుంచి 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే పెన్నానది పొంగినప్పుడల్లా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి కడపకు మార్చారు. 1956లో సిద్ధవటం కోట పురావస్తుశాఖ ఆధీనంలోకి వచ్చింది. సిద్ధవటం సమీపంలో ఏటి పొడవు దేవాలయాలున్నాయి. రంగనాథస్వామి ఆలయం చెప్పుకోదగినది. ఇక్కడి శ్మశానవాటికలో భాకరాపంతులు పేర నిర్మించిన 16 స్తంభాల మంటపం ఉంది. సిద్ధవటం దోసకాయలకు ప్రసిద్ధి. జిల్లా కేంద్రమైన కడప నుంచి భాకరపేట మీదుగా బద్వేలు వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్లు దూరంలో పెన్నా నది ఒడ్డున సిద్ధవటం ఉంది. 1303లో నిర్మించబడిన సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉంది. ఈ కోట 30 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సందర్శకులు కోట యొక్క 2 చివర్లలో ద్వారాలు మరియు అలంకరించబడిన స్తంభాలను చూడవచ్చు. కోట పైభాగంలో గజలక్ష్మి శిల్పాలు చెక్కబడ్డాయి. అంతేకాకుండా ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని రక్షించడానికి ఉపయోగించిన 17 చదరపు బురుజులు ఇప్పటికీ కోటలో కనిపిస్తాయి. ఈ కోటలో ఒక అనుబంధ మార్గం ఉంది. ఇది ప్రధాన ద్వారాలు మూసివేసిన తర్వాత కూడా సందర్శకులు ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. దీనిని దక్షిణ కాశీకి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. దాని ప్రాంగణంలో ఉన్న ఆలయాలలో రంగనాయక స్వామి, శ్రీ కృష్ణ దేవరాయల అల్లుడు వరదరాజు పాలనలో ఈ కోట బాగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని మట్టి రాజులు పాలించే సమయంలో ఈ కోట కేవలం మట్టికోటగా ఉండేది. తరువాత ఇది వరదరాజు ఆధీనంలోకి వచ్చింది. గతంలో ఇది ఉదయగిరి రాజ్యంలో భాగంగా ఉండేది. మట్టి ఎల్లమరాజు అనేక యుద్ధాలలో 2వ వెంకటపతి రాయలకు మద్దతు ఇచ్చేవాడు. ఈ ఉపకారానికి గాను సిద్ధార్థు మరికొన్ని ప్రదేశాలతో పాటు మట్టి ఎల్లమరాజుకు బహుమతిగా ఇచ్చారు. తరువాత మట్టి అనంత రాజు ఈ కోటను రాతి కోటగా పునర్నిర్మించారు. సిద్ధవటం కోటను విజయనగర చక్రవర్తిగా వీర నరసింహరాయలు పరిపాలిస్తున్న కాలంలో సంబెట గురవరాజు పరిపాలించేవారు.
ఆయన పరిపాలనలో స్త్రీలను అత్యంత ఘోరగా అవమానించి మరీ ప్రజల నుంచి ధనం తీసుకుంటుండడంతో ఆ విషయాన్ని కూచిపూడి భాగవతుల ప్రదర్శన ద్వారా తెలిసిన వీరనరసింహరాయలు అతనికి మరణశిక్ష విధిస్తూ సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం కోటను వశపరుచుకునేందుకు యుద్ధాన్ని చేసి కోట వశమయ్యాక సంబెట గురవరాజును చంపారు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు ఈ కోటను పాలించాడు. అంతకు ముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతిరాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శత్రుదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును త్రవ్వించాడు. అనంతరాజు కాకుత్స విజయము అనే కావ్యాన్ని రచించాడు. ఈయన ఆస్థానంలో ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప ఉండేవారు. తరువాత ఔరంగజేబు సైన్యాధిపతి జుమ్లా రెండు సిదౌత్ను స్వాధీనం చేసు తరువాత ఆర్కటు నవాబులు ఆక్రమించారు. 1714లో కడపను అబ్దుల్ నబీ ఖాన్ సిదౌత్ను జయించా ప్రాంతాన్ని కొంతకాలం మాయన కూడా పాలించారు. మాయన్లు ఇస్లా వచ్చినప్పటికీ వారు మండపాలు శిల్పాలను చెక్కుచెదరకుండా తరువాత 1779 నుండి 80లో జరిగిన మైసూర్కు చెందిన హైదర్ అలీరా దాడి చేసినప్పుడు ఏదో ఒక విధ సమయంలో సిద్ధవటం కోట ధ్వంస విధంగా చారిత్రాత్మక కోట టిప్పు నిజాంల చేతుల్లోకి వెళ్ళింది. 1800లో సిద్ధవటం కోటను బ్రిటీ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుని 1812 వరకు సిద్ధవటం కోటను జిల్లాను బ్రిటిష్ వారు జిల్లా కార్యాలయంగా పరిపాలించారు. పెన్న ఒడ్డున ఉండటం వలన ప్రతిసారి నదికి వరదలు వచ్చినప్పుడు ఈ ప్రదేశం ఒంటరిగా ఉండేది. అందువల్ల జిల్లా ప్రధాన కార్యాలయాన్ని మార్చారు. ఆ తరువాత జిల్లా ప్రస్తుత కడప పట్టణానికి మార్చబడింది. ఈ ప్రసిద్ధ కోటను 1956లో భారత పురాతత్వ శాఖ నియంత్రణలోకి తీసుకుంది. కోటకు పడమట, తూర్పున 2 ద్వారాలున్నాయి. ముఖద్వారం ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం లోపలి పైభాగాన రాహు గ్రహణం పట్టువిడుపులు ఉన్నాయి. కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉంది. రాణి దర్బారు, ఈద్గా మసీదు, సమీపంలో నగారాఖానా ఉన్నాయి. నగారాఖానా వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది. కోటలో సిద్ధవటేశ్వర స్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. శిథిలమవుతూ ఉన్న కామాక్షి ఆలయాన్ని మరమ్మతులు చేసి ఉంచారు. తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని నిర్మించారు. ప్రక్కనే మసీదు ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో సొరంగ మార్గాన్ని ఏట్లోకి నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారు. ఆ గడ్డపై ఎన్నో సమరాలు, పెళ్లుపుకిన ఆవేశాలు, పౌరుషాలు, మార్మోగిన రణతూర్యాలు, ప్రతిధ్వనించిన యుద్ధభేరీలు, ఎగిసిన ఖడ్గాలు, తెగిపడిన తలలు, విజయనాదాలు, వీర సైనికుల రక్తపుటేర్లు, రాచరికపు జిత్తులు, రణతంత్రపుటెత్తులతో గొప్పగా విలసిల్లిన క్షేత్రం సిద్ధవటం కోట. 18 రాజవంశాలు, హిందూ, ముస్లిం పాలకుల కాలంలో చవిచూసిన వైభవానికి నిదర్శనంగా ఆ కోట నేటికి పర్యాటకులను అలరిస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధవటం కోట గురించి ప్రత్యేక కథనం. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి సిద్ధవటం దక్షిణ ద్వారంగా పేరుగాంచింది. తూర్పు వాహినిగా ఉన్న పెన్నానదికి ఉత్తరాన చుట్టూ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది సిద్ధవటం. బ్రిటిషర్ల హయాంలో సిద్ధవటం జిల్లా కేంద్రంగా గొప్ప వైభవాన్ని చూసింది. పెన్నాలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగుల రాకపోకలకు తరచూ అంతరాయం కలుగుతోంది. దీంతో జిల్లా కేంద్రాన్ని కడపకు మార్చారని తెలుస్తోంది. ఒకప్పుడు ఇక్కడి ప్రాంతంలో వట లేదా మర్రి వృక్షాలు ఎక్కువగా ఉండేవని, పెన్నాలో స్నానం చేసిన సిద్ధులు ఆ చెట్ల కింద తపస్సు చేసుకునేవారని, అందుకే ఆ ఊరికి సిద్ధవటం పేరు వచ్చిందని జనంలో ప్రచారంలో ఉంది. ఈ
సిద్ధవటం కోట్ కడప నుంచి 24 కిలోమీటర్లు, బద్వేల్ నుంచి 46 కిలోమీటర్లు, గిద్దలూరు నుంచి 151 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 132 కిలోమీటర్లు, నెల్లూరు నుంచి 164 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 439 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 374 కిలోమీటర్లు ఉంటుంది.